హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా మహిళలకు గుడ్ న్యూస్. నెలకు 1500 నేటి నుంచి అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక తాజాగా సంక్షేమ పథకాల అమలుపైనే ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి పథకాల పేర్లతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 1500 జమ చేసే పథకాన్ని రాఖీ పర్వదినం సందర్భంగా అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మహారాష్ట్రలో మరో పథకం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ క్రమంలోనే మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇక అధికారం నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్గా నిలుస్తున్న మహిళలకు రాఖీ పర్వదినం సందర్భంగా షిండే నాయకత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన పథకాన్ని ఇక ఈ రోజు నుండి ప్రారంభించనుంది. ఇక ఈ పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు 1500ను షిండే ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా అర్హత ఉన్న దాదాపు 1 కోటి మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. జూన్ మరియు జూలై నెలలతో కలిపి మొత్తం 3000 మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఈ పథకం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 46,000 కోట్లు భారం పడనుంది. 21 నుండి 61 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. వారి వార్షిక ఆదాయం 2.5 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇక ఈ పథకం వర్తిస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా శక్తి దూత్ అనే యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.